నమస్తే భారత్ టుడే తెలుగు న్యూస్ కు స్వాగతం. మేడ్చల్ జిల్లా అల్వాల్లో పలు గణేష్ మండపాలను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓల్డ్ అల్వాల్లోని విఘ్నార యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గణేశుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన ప్రాచీన సంప్రదాయాలను, మన విశ్వాసాలను, మన ఆచార వ్యవహారాలను రాబోయే తరాలకు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రజలకు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు మరియు అల్వాల్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరు పిల్లలు బాగా సహకరించి డెకరేషన్ సిరీ డెకరేషన్ ఫ్లవర్ డెకరేషన్ ఉంటాము. మా పిల్లలు 5 years 6 years నుంచి ఇక్కడికి వచ్చిన మేము అల్వాల్కి వచ్చిన నుండి స్టార్ట్ చేసినాం. 16 సంవత్సరాలు అయింది. అందరం 2006 చాలా కోఆపరేట్ చేస్తారు, చాలా మంచిగా చేస్తారు, చాలా కష్టపడతారు వీళ్ళైతే. సరే ఐదు నిమిషాలు ఓకే ఉన్నారు కదా. ఓకే అవసరం జై శ్రీరామ్. మేము ఇక్కడ 14 సంవత్సరాల నుంచి పెడుతున్నాం గణేశుడిని. మాది ప్రత్యేకత ఏంది అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్తోని పెడతాము. లాస్ట్ టైం అన్ని విగ్రహాలు అంటే అన్ని గణేశుల రూపాలతోని మొత్తం బ్యానర్స్ కట్టి పెట్టాము లాస్ట్ టైం. మరి ఈసారి చూసుకున్నాం పైన వేరే వేరే రూపాలతోని వేరే వేరే బ్యానర్స్ చేసాము. ఈ డెకరేషన్ వచ్చేసి ఇతను చేశాడు. ఈ డెకరేషన్ మొత్తం ఇతంది. మరి సిరీ ఫ్లవర్ డెకరేషన్ అనేది ఇతని ఫ్లవర్ డెకరేషన్. ఇక్కడ నుంచి అందరు ఫ్రెండ్స్ కలిసే పెడుతున్నాము. ఎటువంటి ఏమీ లేకుండా కానీ మాకు సపోర్ట్ దీన్ని ఎంతో ఘనంగా 14 సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము. గణేష, నేను విఘ్నార అసోసియేషన్ నుంచి మేము ఎవ్రీ ఇయర్ 13 days కంపల్సరీ పెడతాము. ఆ 13 days మా బ్యాచ్ అంతా అన్ని పనులు వద్దుకొని మొత్తం ఇక్కడనే డెడికేటెడ్గా ఉండి చాలా కష్టపడి చేస్తాము. అంత క్రెడిట్ మా తరుణ్. యాక్చువల్లీ అతను బాగా ఇంత మంచి డెకరేషన్ చేసినందువల్ల ఇంత ఫేమస్ అయింది. యాక్చువల్లీ మాకు ఇక్కడ గణేషుని పెట్టినప్పుడు నుంచి చాలా మంచిగా జరుగుతుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఫ్యామిలీస్ కూడా ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా కూడా దాన్ని దాటుకొని సక్సెస్ అవుతుంది ఈరోజు వరకు. దానివల్ల మాకు హ్యాపీగా ఉంది. ఇదంతా మా టీము. అందరూ మా ఇతను కూడా బాగా కష్టపడతాడు. డే అండ్ నైట్. మా దీపక్ కూడా బాగా కష్టపడతాడు. నగరంలో పదుల సంఖ్యలో మొదలైనటువంటి హైదరాబాద్ నగరంలో పదుల సంఖ్యలో మొదలైన గణేష్ మండపాలు రోజు ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో, గేటెడ్ కమ్యూనిటీ, అదేవిధంగా కాలనీలు, అపార్ట్మెంట్లలో ప్రతి అపార్ట్మెంట్లో గణేష్ 1,00,000కు పైసలకు గణేష్ మండపాలకు ఏ మూల పోయినా కూడా పూజలతో ఉపయోగిస్తూ ఉంటాం. మన ప్రాచీన సాంప్రదాయాలని, మన విశ్వాసాలు, మన ఆచార వ్యవహారాలని మన
దేవతలని రాబోయే తరాలకు అందించే గొప్ప సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనే పద్ధతిలో విఘ్నాలు తొలగాలి మా కుటుంబాన్ని మాట్లాడుతున్నాం. ఇవాళ సమాజం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనపై కోరుతాను. ఒకప్పుడు ప్రపంచంలో అన్ని వర్గాల ప్రజల క్షేమం కోరిన దేశం భారతదేశం విశ్వగురు స్థానంలో ఉంది. మధ్యలో విదేశీ పాలకుల వల్ల మన సంస్కృతి మీద, మన సాంప్రదాయాల మీద, మన విశ్వాసాల మీద దాడి జరిగినప్పటికీ ప్రజలు దీన్ని కాపాడుకున్నారు. మళ్ళీ ఇవాళ పాశ్చాత్య నాగరికతను పక్కకి నెట్టి మళ్ళీ మన పూర్వ విశ్వాసాలని, నమ్మకాలని ఇవాళ భారతదేశంలో గొప్పగా పాటిస్తూ ఉన్నారు. రాబోయే తరాలు కూడా అందిపించుకుంటా ఉంది. ఇది మంచి శుభ పరిణామం. సమాజంలో ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలంటే, చల్లగా ఉండాలంటే తప్పకుండా ఈ విశ్వాసాన్ని మరింత గొప్పగా కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి. ఇవాళ ఏ గణేష్ మండపానికి వందల సంఖ్యలో మహిళలు ప్రజలు వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి గణేష్ మండపం దగ్గర వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరంపర మరింత గొప్ప కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా అన్ని ప్రాంతాల ప్రజలకి శుభాకాంక్షలు.